సో ఈ మౌత్ క్యాన్సర్ లో డాక్టర్ గారు అది ఈ స్క్రీనింగ్ అనేది ఉంటుంది కదా, సో స్క్రీనింగ్ అనేది ఇన్ని టైమ్స్ చేయాలని ఉంటుందా లేకపోతే దీన్ని తరచుగా చేయొచ్చు అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రెగ్యులర్ పీపుల్ అంటే ఏ అలవాట్లు లేని వాళ్ళు, రెగ్యులర్గా ఉండే వాళ్ళకైతే వాళ్ళకి పీరియాడిక్ ఇంటర్వెల్ అంటే 6 months లేదా సంవత్సరానికి ఒకసారి అన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకేమన్నా ఉందా లేదా అనేది జనరల్ చెకప్ కింద చేసిన దాంట్లో కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. కానీ హై రిస్క్ పేషెంట్స్ అంటే ఎవరిలో అయితే ఈ అలవాట్లు ఉన్నాయో, లేకపోతే కొన్ని క్యాన్సర్లు అంటే థైరాయిడ్ యొక్క క్యాన్సర్లో కొన్ని క్యాన్సర్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, లేదా రొమ్ము క్యాన్సర్లో ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో తరతరాల నుంచి అది వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కొంచెం క్లోజ్ ఫాలో అప్ ఆ రెగ్యులర్ చెకప్, రెగ్యులర్ ఇంటర్వెల్స్ ప్రతి 3 నెలలకి చెక్ చేయించుకోవటం అనేది చాలా మంచిది. లేదు కొన్ని జెనెటిక్ టెస్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. దానివల్ల ఇకపై ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఈ వ్యక్తికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందేమో అని ముందే ఆలోచించి ముందుగానే క్యాన్సర్ రాకుండా నివారించే సర్జరీస్ చేయొచ్చు లేదా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు.